తన ప్రత్యర్థులకు సీఎం రేవంత్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నేనెవరిని శత్రువుగా చూడను అంటున్నారు. నేను శత్రువుగా చూడాలంటే వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి అంటున్నారు రేవంత్. ప్రతీకార రాజకీయాలకు తాను పాల్పడనని, వాటికి దూరంగా ఉంటానని, తనకి నచ్చని వారిపై అధికారం ప్రయోగించే మూర్ఖుణ్ణి కాదు అంటూ రేవంత్ కామెంట్ చేశారు. కర్మ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానన్నారు. నేను గెలవడమే వారికి అతిపెద్ద శిక్ష అంటూ తన ప్రత్యర్థుల్ని, శత్రువులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఉద్దేశించే ఈ కామెంట్స్ రేవంత్ రెడ్డి చేశారు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్కసారి సీఎం అసలు ఏమన్నారు, ఏం కామెంట్స్ చేశారో ఆయన మాటల్లోనే విందాం. చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. అందుకే ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నాకు గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, ఇంకంతకంటే బాధ, ఆవేదన నేను ఏమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానంటున్నారు సీఎం. తాను గెలవడమే తన చెడు కోరుకునే వాళ్ళకి అతిపెద్ద శిక్ష అంటున్నారు. తాను ఒకవేళ శత్రుత్వం పెట్టుకోవాలన్నా వాళ్ళకు ఒక స్థాయి ఉండాలని, ఎవరితో పడితే వాళ్ళతో ఫైట్ చేసే ఉద్దేశంలో తాను లేనని, తెలంగాణ ప్రజలు తనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికో, ప్రజల అభివృద్ధికో ఉపయోగించుకుంటారే తప్ప ఇలా కక్షల కోసం, ప్రతీకారాల కోసం ఉపయోగించుకొని టైం వేస్ట్ చేసుకోను అంటూ సీఎం అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఈ మాటలు? గతంలో ఆయన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైలుకి పంపడాన్ని మనం చూసాం. అసెంబ్లీలో కూడా ఆయన చెప్పారు తాను ఎంత ఇబ్బంది పడ్డాడు. సామాన్య ఖైదీలు, దొంగలతోనో, మర్డర్స్ చేసి వచ్చిన వాళ్ళతోనో తనని అక్కడే కూర్చోబెట్టి, అదే ఫుడ్ పెట్టి, కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా, దోమలు కుడుతున్న ఓపెన్ బాత్రూమ్ ఉన్నటువంటి ఒక సెల్లో తనను ఉంచి ఎంత ఇబ్బంది పెట్టారో, తనకి ఎంత నరకం చూపించారో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు గతంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, మరి అప్పుడు ఎవరైతే జైలుకు పంపించారో వాళ్ళ మీద తిరిగి మీరు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా అని కొంతమంది సజెస్ట్ చేశారట రేవంత్ రెడ్డి గారికి. కానీ ఆయన చెప్తున్నారు నేను గెలవడమే వాళ్ళకి పెద్ద శిక్ష, నేను ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈ అవకాశాన్ని నేను ప్రజల కోసం ఉపయోగించుకుంటానంటే ఆయన చెప్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కొంత రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. సో అలాంటి వాళ్ళ విషయంలో నేను పెద్దగా రియాక్ట్ అవ్వను, అంటే తన మీద విమర్శలు చేస్తున్న వాళ్ళ మీదో, లేదంటే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి విమర్శలు మనం చూసాం. ఇప్పుడు కూడా సీఎంను ఉద్దేశిస్తూనో, లేకపోతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కొంచెం మాట్లాడుతూనో, ప్రభుత్వం వైఖరి పైన మాట్లాడుతూనో బహిరంగంగా పెద్ద చర్చకు కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి, అలాగే గతంలో కేసీఆర్ను ఉద్దేశించి, కేటీఆర్ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, సీఎం చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇంతకు మించి ఇంకెవరైనా ఉన్నారా ఆ లిస్టులో? గతంలో తనను జైలుకు పంపించడం కానీ, లేదంటే కొంతమంది తన గురించి కొంచెం పరుషంగా మాట్లాడడం, ఈ అంశాల గురించే ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా సున్నితమైనటువంటి వర్డ్స్ తోటే ముఖ్యమంత్రి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది గత 2 రోజులుగా. మొన్న మనం చూసాం రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ఒక స్టేట్మెంటు, మళ్ళీ నిన్న ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా చేసినటువంటి ఈ స్టేట్మెంట్స్, అక్కడ చేసినటువంటి మాటలు, అటు కేసీఆర్ ని, రాజగోపాల్ రెడ్డిని, అంటే ఎవరిని శత్రువుగా చూడను,
నేను ఎవరిని శత్రువుగా చూడను, నేను శత్రువుగా చూడాలంటే వారికి ఒక స్థాయి ఉండాలి అనేటువంటిది. సో నిజంగా వాస్తవానికి చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర కేసీఆర్ పార్టీ పెట్టింది, అది ఆయనకు ఆ స్థాయి ఉందనే అనుకునే చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. మరి ఆ స్థాయి లేదు అన్న వ్యక్తి ఎవరిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చేశారు? కోమటిరెడ్డి రాజగోపాల్ని ఉద్దేశించే చేశారా? వరుసగా జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి అంటూ చర్చ కొనసాగుతా ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పేరున్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ నేమో శత్రువుగా చూడను అనేటువంటి స్టేట్మెంట్, ప్రతీకార రాజకీయాలు తీసుకోను అనేటువంటిది వారిని ఉద్దేశించి చేశారు. నేను ఆ సీట్లో కూర్చోవడమే వారికి పెద్ద శిక్ష అనేటువంటి స్టేట్మెంట్ వారిని ఉద్దేశించి. కానీ నేను శత్రువుగా చూడాలంటే ఒక స్థాయి ఉండాలి అనేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గురించే మాట్లాడి ఉంటారు. ఆయన మాటల రూపంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతుంది. కావాలని పరోక్షంగా, సున్నితంగా, సింపుల్ వర్డ్స్ తో ఎవరి పేరు తీసుకోకుండా కరెక్ట్ గా వారికి యాక్ట్ అయ్యేలా, వారికి అర్థమయ్యేలా, వారికే వర్తించేలా ఈ రకంగా వర్డ్స్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి అనేటువంటిది అయితే చర్చ కొనసాగుతా ఉంది. మరి దీనిపైన మళ్ళీ రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తాం ప్రతి వార్డుకి రాజగోపాల్ రెడ్డి ఆ స్టేట్మెంట్ మళ్ళీ కౌంటర్ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తూనే పోతున్నారు. కాబట్టి దీనిపైన కూడా మళ్ళీ మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రాజగోపాల్ రెడ్డి. మరి చూడాలి ఇంకా ఎక్కడి వరకు వివాదాలు అవుతాయి. ఈ రోజు ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం భేటీ కాబోతుంది. ఆ భేటీలో రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఉదయం 11 గంటలకు మల్లు రవి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఈ రోజు క్రమశిక్షణ సంఘం భేటీ కాబోతుంది. కాబట్టి ఈసారి చర్చకు వచ్చే అంశం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిది అయి ఉంటుంది. నిన్న పిసిసి చీఫ్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతోంది. సో పరోక్షంగా హింటిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి వీరు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లని. నాకు నచ్చని వారిపైన అధికారం ప్రయోగించేటువంటి అంత మూర్ఖుని కాదు అనేటువంటి, ఎందుకంటే నిధులన్నీ నేనే తీసుకెళ్తాను, పదవులు మాకే, నిధులు మీకేనా అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి వాళ్ళందరూ ఉద్దేశించి సున్నిత వర్డ్స్తో ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడడంతో ప్రస్తుతం చర్చనీయాంశం వస్తుంది రాజకీయ వర్గాల్లో. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఎందుకని క్లారిటీ రావడం లేదు తొందరగా? అంటే అధిష్టానం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. ఆయన అవన్నీ పట్టించుకోకుండా వరుసగా కామెంట్స్ చేసుకుంటూ పోతున్నారు. బట్ ఎందుకని ఈ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు? ఉన్నట్లు అలాగే కొనసాగడానికి కారణం ఏంటంటారు? నిజంగా ఇంతకు ముందుకు చెప్పినట్టుగా చాలా టిపికల్ ఇష్యూగా మారిపోయింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానమే హామీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకపోవడం, దాన్ని అడ్డుకుంటుంది రేవంత్ రెడ్డి అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చెప్పడం, డైరెక్ట్ గా ఆ రూట్ వర్కౌట్ కాకపోవడంతో నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధికి నిధులు కేటాయించండి అనేటువంటి స్టేట్మెంట్, మంత్రిని కలిస్తే పని అవ్వట్లేదని డైరెక్ట్ గా అన్నను కూడా టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి. సో అక్కడ రోడ్ల గురించే రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. రోడ్లు వేయమంటే బిల్లులు ఇవ్వట్లేదు కాంట్రాక్టులకి, అందుకే పని అవ్వట్లేదు అనేటువంటిది. మంత్రిని కలిసే పని అవ్వట్లేదు, ముఖ్యమంత్రి ఏమో ఆయన సొంత నియోజకవర్గానికి, సొంత జిల్లాకి నిధులు తీసుకెళ్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు దొరికింది, ఎక్కడైనా టెక్నికల్ గా లాజికల్ గా దొరికే అవకాశం ఉంది అనేటువంటి అంశంపైనే ఈ రోజు క్రమశిక్షణ సంఘం భేటీ అవుతా ఉంది. కాస్త నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఆయన విషయంలో. కాకపోతే అధిష్టానం హామీ ఇచ్చి మంత్రివర్గంలోకి అవకాశం దక్కలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన పైన అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి కేటాయించలేకపోతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఇద్దరిని ఉద్దేశించి, అటు కేసీఆర్ ఇటు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఉద్దేశించి స్టేట్మెంట్ చేస్తారు. ఒకటేమో నేను ఎవరిని శత్రువుగా చూడట్లేదు, శత్రువుగా చూడాలంటే మాత్రం ఒక స్థాయి ఉండాలనేటువంటిది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ని శత్రువుగానే చూశారు, పొలిటికల్ గా, రాజకీయ పరంగా శత్రువుగానే చూశారు. సో కాబట్టి ఆయనను ఓడించారు, ఈయన ముఖ్యమంత్రి అయ్యానటువంటి చర్చ ఉంది. మరి నా శత్రువుగా ఉండాలంటే ఒక స్థాయి ఉండాలి అనేటువంటి వాడు రాజగోపాల్ రెడ్డి ఉద్దేశించి అన్నారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన జైలుకు పంపించి నానా ఇబ్బందులు పెట్టారని, కేసులు పెట్టారని చాలాసార్లు ఆయన బాధపడ్డారు, అనవసరంగా చేశారు, అందులోనూ తనని చాలా దారుణంగా ట్రీట్ చేశారని, అంటే సామాన్య ఖైదీలతో పాటు అక్కడే ఉంచి నానా ఇబ్బందులు పెట్టారని ఆయన గతంలో బాధపడ్డ విషయాన్ని మనం చూసాం. అలాగే ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో డైరెక్ట్గా సీఎంను ఉద్దేశించి కానీ, లేదంటే కొంత ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎంను ఉద్దేశించి కానీ, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మళ్ళీ మాట్లాడడం కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కానీ చేస్తున్న నేపథ్యంలో అటు
బీఆర్ఎస్ అధినాయకుల్ని, మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు సీఎం చేసుంటారు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, లేదంటే రాజగోపాల్ రెడ్డి కానీ ఈ విషయం మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా అనేది వేచి చూడాల్సిన అంశం. సీఎం చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? తాను శత్రుత్వం పెట్టుకోవాలన్నా వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు అవన్నీ కాదు, నేను ప్రజల కోసమే పాటుపడుతున్నాను ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంటూ ఆయన చెప్తున్నారు. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి.